రమేష్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు నల్గొండ నుంచి అబ్దుల్లా గారు. అబ్దుల్లా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏంటండి? సమస్య ఏం లేదండి మేడం, అది నల్గొండ మా పిల్లల కొడుకు నాకు ఇచ్చిన ఆయన పోస్ట్ మ్యాన్. మీ వాయిస్ వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడరా? గట్టిగా ఇప్పుడు మా పిల్లల కొడుకుకే ఇచ్చినాం, మా బిడ్డకు రెండో అమ్మాయికి ఇచ్చిన తర్వాత పెళ్ళి అయింది, ఏడాది నరైతే అయింది. ఏమైందండి? సంవత్సరం నరైంది పెళ్ళి. పెళ్ళైన తర్వాత ఇక మేము అన్ని చేస్తామండి వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఒక ఎంప్లాయీ, పోస్ట్ మ్యాన్. ఆయన పోస్ట్ మ్యాన్. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు అబ్దుల్లా గారు. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మొత్తం చేసిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు అప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చలేదు అంటుండండి ఆయన వాయిస్ లో. మా పాప గ్రూప్ 1 రాసేది అక్కడ హైదరాబాద్ లో. అక్కడ పోయి నేను పెళ్లి చేసుకున్నా, నీ పెద్ద ఉద్యోగం వస్తే మావ నాకు ఇయ్యదని చెప్పిండు ఆ కాలంలో. అప్పుడు అంటే ఇప్పుడు మీకేం కావాలండి? అంటే విడాకులు కావాలా, లేకపోతే కలిసి ఉండాలనుకుంటున్నారా? విడాకులు అంటే ఇప్పుడు 6 నెలల నుంచి వచ్చి తీసుకొచ్చాడు మేడం. 6 నెలలు అంటే విడాకులు కావాలనుకుంటున్నారా? విడాకులు కావాలనుకుంటలేము, కానీ వాళ్ళు ఎక్కడ ఏ పెద్ద మనిషి కాడికి రమ్మన్నారు ఏ పెద్ద మనిషి కాడికి రావట్లేదు మేడం. మీరు టీవీ చూస్తున్నట్లున్నారండి, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. అబ్దుల్లా గారు వినిపిస్తుందా అండి? చెప్పండి, ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? కలిసి ఉండాలనుకుంటున్నారా, లేక విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? కలిసి ఉందామని అనుకుంటున్నామండి. ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడండి? అయితే ఆయన నేను ఎవరి మాట విన్నాను, పోలీస్ కేసు పెట్టినా కూడా వాళ్ళ దానిలో మీరు ఏం చేసుకుంటో చేసుకొని పోండి అంటుంది అట్లా. అయితే రమేష్ గారు, వీళ్ళ అమ్మాయికి 1.5 year అయిందంట పెళ్లి చేసిన తర్వాత. ఆ పెళ్లి తర్వాత 6 months కంప్లీట్ అయిపోయింది కదా, విడాకులు తీసుకోవచ్చు అని భర్త అంటున్నాడు. అండ్ అదేవిధంగా ఏం చేస్తారో చేసుకోండి, కేసు పెట్టుకోండి, కానీ నేను మాత్రం అమ్మాయితో ససమీరా ఉండను అని అంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నారు అబ్దుల్లా గారు. రెస్ట్రిక్షన్స్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అని చెప్పి ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేయొచ్చు, కాపురం చేయమని ఫైల్ చేయొచ్చు. అట్లాగే మీరు మీ అమ్మాయిని తీసుకెళ్ళి, అమ్మాయికి వివాహం అయిన తర్వాత తన ఇల్లు అత్తవారి ఇల్లు, మీరు తీసుకెళ్ళండి, ధైర్యంగా శుభ్రంగా తీసుకెళ్ళండి, అత్తగారింట్లో దింపండి. ఏమైనా ప్రాబ్లం వస్తే లోపలి రానివ్వకపోతే అక్కడి నుంచి 100కి ఫోన్ చేయండి, పోలీసులు వస్తారు, సమాధానం పరుస్తారు, ఇంట్లో ఉండేట్టు చేస్తారు. ఇంట్లో ఉండనివ్వకుండా భార్యను పంపించేయడం అనేది డొమెస్టిక్ వైలెన్స్. కంపల్సరీ ఇంట్లో ఉండనివ్వాలి, ఆమెకు కావాల్సిన వసతి కల్పించాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా భార్యకి ఇవ్వాల్సిన స్థానం అయితే ఆమెకి ఇవ్వాలి. ఇక కాపురం చేయడంలో ఏమైనా అభిప్రాయం ఏదాలంటే అది వేరే విషయం. అది సానుకూలంగా పెద్దతోటి మధ్యవర్తిత్వం పరిష్కరించడానికి ప్రయత్నం. అంటే మధ్యవర్తుల మాట వినట్లేదు, పెద్ద మనుషుల మాట కూడా వినట్లేదు అని చెప్తున్నారు. ఇక అందుకనే తీసుకెళ్ళి ఇంట్లో వదిలిపెడితే, ఇంట్లో రానివ్వకపోతే ఇక పోలీస్ ఇన్వాల్వ్మెంట్ సహాయం తీసుకోండి. అలాగే కాపురం చేయడానికి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కేసు ఫ్యామిలీ కోర్టులో కూడా వేయచ్చు. కాకపోతే అది కొంచెం డిలే ప్రాసెస్, లేట్ అవుతుంది. అబ్దుల్లా గారు విన్నారా అండి? ఓకే. రమేష్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు కడప నుంచి, మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. హలో, చెప్పండి మాధవరెడ్డి గారు. నమస్తే సార్. అంతర్జాతీయ న్యాయ దినోత్సవ ప్రత్యేకతల్ని నడుపుతున్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ
ధన్యవాదాలు. అంతర్జాతీయ న్యాయస్థానం కన్నా భారతదేశ న్యాయస్థానంలో భారతదేశ రాజ్యాంగం లోబడి కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో దయ ఉంచి కోర్టులు సుమోటోగా తీసుకోవాలనేది నా అభిప్రాయం. దానికి ఒక సాక్ష్యం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన సందర్భంలో కొంతమంది వ్యక్తులు తెలంగాణ ప్రాంతంలో తమకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి నక్సలైట్లకు అర్జీలు ఇచ్చుకున్నారు. అది అనేక వార్తా ఛానళ్లలో పత్రికల్లో వచ్చింది ఆ విషయం. ఆనాడు గనుక సుమోటోగా గనుక సుప్రీంకోర్టు గాని హైకోర్టు గాని తీసుకొని ఆ బాధితులను రాజ్యాంగ వ్యవస్థలో మీకు జరిగిన అన్యాయం ఏమని గనుక పరిష్కరించింటే ఆనాడు హైదరాబాద్ లో నయ్యం నడిపిన దందాలను విశృంఖలంగా బయటకు వచ్చిండేటివి. ఆనాడు తీసుకొని కారణంగా నయీం లాంటి వ్యక్తులు హైదరాబాద్ లో సామాన్యుల బొటికెనేళ్లు నరికి ముద్దర్లు వేసుకొని ఆస్తులు కొల్లగొట్టుకున్నటువంటి సందర్భాలు. కాబట్టి మేమేమంటున్నామంటే న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ప్రజల ముందుకు పోతున్నామని చెప్పేయడం కన్నా వార్తా సంస్థల్లో వచ్చినటువంటి వార్తలను ఆధారం చేసుకొని కూడా కోర్టులు న్యాయ వ్యవస్థలు కనుక సుమోటగా తీసుకుంటే సామాన్యులు బలహీనులు మాట్లాడలేనటువంటి వాళ్ళు పోలీసులు అంటే చట్టం అంటే భయపడేలాంటి వాళ్లకు చట్టం హక్కును చేర్చుకుంటే చట్టంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని హక్కును చేర్చుకున్నప్పుడు వాళ్ళు పొందేటటువంటి ఆనందాన్ని ఈ ప్రపంచము ఈ భారతదేశం చూడొచ్చు. చూసుకోని కారణంగానే నయీం లాంటి వాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోయి నాశనం చేసి పెట్టినారు. సామాన్యుల ఆస్తులన్నీ కొల్లగొట్టి పెద్దోళ్ళ చేతిలో పెట్టినారు, వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. నయీం ఆస్తులు ఎలా పెరిగినాయో చూసినాం. దానికి ఇంటెలిజెన్సీ వ్యవస్థ అనేక విషయాలలో పైల్వర్లు. ఎందుకంటే ఇంటెలిజెన్సీ వ్యవస్థ అనేది ఇతర దేశాల యొక్క మన దేశం మీద దాడులకు జరిపించేటటువంటి విషయంలోనే కాకుండా అంతర్గత విషయాల్లో కూడా కొంత భద్రత కొన్ని చర్యలు ఉండింటే ఈరోజు నయీం లాంటి వాళ్ళు లేరనేది నా అభిప్రాయము. దయవుంచి నా అభిప్రాయం లేదన్నా తేడా ఉంటే మన్నించండి. తేడా లేకపోతే దీన్ని న్యాయస్థానము సుమోటోగా తీసుకొని ఎక్కడైనా సరే ఏం జరుగుతుంది అనేది చూస్తే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం. ధన్యవాదాలు. ఎస్ మాధవరెడ్డి గారు, మీ ప్రయత్నం అయితే బాగుంది, మీరు అడిగే విధానం కూడా బాగుంది. కాకపోతే కోర్టుకంటూ కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి, కోర్టుకంటూ కొన్ని విధి విధానాలు అనేవి ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగానే కోర్టు నడుచుకుంటుంది. ఎందుకంటే సుమోటోగా కూడా తీసుకుంటాయి. సుమోటోగా తీసుకునే విషయాలంటే కొన్ని కేసెస్ మాత్రమే తీసుకుంటాయి. ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్లు ఇప్పటి వరకు ప్రతి ఒక్క కోర్టులో ఇప్పటికీ మరుగుతూనే ఉన్నాయి. అది దానికి ఇతరత్ర కారణాలు ఏవైనా కావచ్చు, కానీ సుమోటోగా తీసుకునే కేసు అయితే తప్పకుండా సుమోటోగా తీసుకుంటాయి మాధవరెడ్డి గారు. అండ్ మీరు కాల్ చేయడం, ఇలా బీఆర్కే న్యూస్ని సంప్రదించడం, ప్రజలకు ఉన్నటువంటి డౌట్ కానీ ఇబ్బందులు కానీ లేవనెత్తడం అనేది మంచి ప్రయత్నం. మీరే కాకుండా మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గరకు కానీ ఇలా బీఆర్కే న్యూస్కి కాల్ చేసి వాళ్ళకున్నటువంటి సమస్య చెప్పే విధంగా మీరు 10 మందిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నా మాధవరెడ్డి గారు. రమేష్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, నిరంజన్ గారు. నిరంజన్ గారు నమస్కారం అండి. సార్ సార్ చెప్పండి, సమస్య ఏంటండి? సార్ నేను ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు సార్. మీరు మా తాతది భూమి, మా జేజప్పది భూమి ఉంది సార్. ఓ 4 ఎకరా మంచికి ఎకరా తీసుకొని నాకు 2 ఎకరాలు 36 సెంట్లు నాకు ఇచ్చింది సార్. ఓకే, ఇచ్చింటే నేను ఎకరా 24 సెంట్లు అమ్మినాను సార్. నేను ఈ ఎకరా 12 సెంట్లు పెట్టుకున్నాను. వాళ్ళు నా తమ్ముళ్ళు అమ్ముకున్నారు. అమ్ముకున్నాక నేనేం చేసిన ఎకరా 24 సెంట్లు రిజిట్ చేసిన. ఏం చేశారండి? ఎకరా 24 సెంట్లు రిజిట్ చేసినాను సార్. నేను ఏరమెచ్కి రిజిట్ చేపించితే ఆయన ఎకరాకి ఇచ్చిన డబ్బులు 24 సెంట్లు సంతకం పెట్టినాక డబ్బులు లేక నన్ను మెసేజ్ చేసి సంతకం పెట్టినాక ఫోటో దిగినాక రిజిట్ ఆఫీస్ లో నాకు ఈ పొద్దు ఇస్తా అని చెప్పి ఇచ్చినానని చెప్పి మొడి తిన్నారు. దాన్ని ఎట్లా చేయాలి సార్? దానికి అంతవరకు సార్. నువ్వు ఎవరికి అమ్మారండి మీరు? నేను పులికొండ కానీ అమ్మినాను సార్. అంటే మీ వాళ్ళకే అమ్మారా లేకపోతే వేరే వాళ్ళకి అమ్మారా? మా వాళ్ళకి కాదు సార్, ఏరో గొల్లోళ్ళకి అమ్ముకున్నా. నేను ఎస్సీ క్యాండిడేట్, నా బాకీలు ఉంటే అమ్ముకున్నాను సార్ ఇబ్బందులు పడి. నేను 20 ఎకరా 24 సెంట్ల భూమి అమ్మినాను సార్. ఎకరాకి ఇచ్చినాడు, 24 సెంట్కి లేదు. ఈ రిజిట్ లో ఉంది అని చెప్పి ఎంఆర్ ఆఫీస్ లో పోయి నా రిజిట్ లో సొంతం తీసుకున్నాను, డబ్బులని తీసుకున్నాను చెప్పి అగ్రిమెంట్ రాసుకున్నారా అండి? అగ్రిమెంట్ రాసుకుని ఏకంగా మాట్లాడుకున్నాం, చేసుకున్నాం సార్. అంతేగా అగ్రిమెంట్ లో ఏముంది? మీకు ఎకరా 24 సెంట్లకు డబ్బులు ఇచ్చినట్టుందా లేకపోతే ఒక ఎకరాకు మాత్రమే ఇచ్చినట్టుందా? లేదు, అగ్రిమెంట్ రాసుకున్నాను సార్. ఎకరా 24 సెంట్లు ఒకటే రిజిట్ చేసినాను.
నాకు 10 లక్షలు ఇచ్చిన ఎకరాకి ఇచ్చినారు సార్ డబ్బులు. రిజిస్ట్రేషన్ ఇంకా 24 సెంట్కి వెళ్ళలేదు సార్. రిజిస్ట్రేషన్కి ఇచ్చారా అండి? రిజిస్టర్ చేసిన దానికే ఆయన కేసులు పెట్టినా అని చేసిన. ఆయన ఏమంటుందంటే ఈవో గారు నువ్వు సంతకం పెట్టావు కాబట్టి నువ్వు చేసేదంటే నేను మోసం చేసి సంతకం పెట్టి ఫోటో తీసినాడు సార్ 5 గంటలప్పుడు డబ్బులు వస్తానని. అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి సార్. ఎకరా 24 సెంట్లు సార్. ఎకరా 24 సెంట్లు రిజిస్టర్ సంతకం చేసి నేను అమ్మినాను సార్. అంటే చెప్తా వినండి. ఎస్, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లో 1 ఎకరం 20 గుంటలకి ఉన్న వాల్యూ అమౌంట్ మొత్తం మీకు రాలేదు. 1 ఎకరాన్ని మీరు రిజిస్టర్ అయితే చేశారు కాబట్టి మీరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లో ఉన్న అమౌంట్ ఎక్కువ కాబట్టి మీకు రావాల్సిన అమౌంట్ ఇవ్వకుండా మీరు అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఆ ఎక్సెస్ ఇంకా మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దానికోసం మీరు రికవరీ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ చేసుకుంటే ఆ బేసిక్ గా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆధారంగా మీకు రావాల్సిన అమౌంట్ మొత్తం ఇవ్వమని కోర్టు ఆర్డర్ ఇస్తుంది. అంటే రమేష్ గారు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయకముందు రిజిస్ట్రేషన్ తర్వాత డబ్బులు ఇస్తా అని చెప్పారంట. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇవ్వను అంటున్నారంట. అంటే అగ్రిమెంట్ ఏమీ రాసుకోలేదు వీళ్ళు. అగ్రిమెంట్ రాసుకోలేదా? రాసుకోకపోతే ఇగో ఇది మోసమే. చీటింగ్ కేసు, క్రిమినల్ కేసు, చీటింగ్ కేసు పెట్టుకోవడం తప్పించి వేరే మార్గం. ఎస్.